ఓ హీరో, ఇద్దరు హీరోయిన్లు, 3 కామెడీ సీన్లు, 4 ఫైట్లు, 5 పాటలు, నడిమిట్లా పంచు డైలాగులు, అదిరిపోయే లొకేషన్లు, ఖతర్నాక్ గ్రాఫిక్స్ గివ్వుంటే సాలబ్బా. ఇయాల రేపు సినిమా హిట్ అనే జమానా. 100 కోట్ల రూపాయలు పెట్టి ఏండ్ల కమనం తీసిన సినిమాలు కూడా టాకీస్లకు వచ్చినాక ప్రేక్షక దేవుళ్ళ మనసు గెలవలేకపోయినాయి. కానీ ఓ సినిమా ఉందబ్బా, పల్లె పల్లెన జాతర చూపించింది, అవార్డుల సుతం మోత మోగిస్తుంది. బలగం బగ్గనే అవార్డులు కొట్టిందుల్లో దక్షిణ భారతదేశం సినిమాలకు శోభా ఫిలింఫేర్ అవార్డులు ఇస్తే మంచి సినిమా బలగం, మంచి డైరెక్టర్ వేణన్న, మంచి సైడ్ ఆర్టిస్ట్ రూపలక్ష్మి మూడు అవార్డులు వచ్చినాయి. మళ్ళా తోపు యాక్టర్లు లేరు, డిషుమ్ ఫైటింగ్ లేవు, ఐటమ్ సాంగులు లేవు, గ్రాఫిక్స్ లేవు, గలీజ్ మాటలు లేవు. ఓ పల్లెటూర్లా తాత సావు చుట్టూ నడిచే సినిమా. అమ్మగారింటి కోసం ఆడుబిడ్డే తొక్కులాట, ముత్యమంత జాగకాడ అన్నదమ్ముల కీసులాట, అన్న ఇంటిని నిలబెడతానికి మేనత్త తండ్లాట, కార్యం దగ్గరుండి జరిపించే పెద్ద మనిషి, ఇంటల్లుడు అలుగుడు, దోస్తుల మర్యాదలు, ఊరంతొచ్చి కాలం చేసిన మనిషిని తలుసుకునుడు, ఒగ్గు కథ చదివింపులు, పిట్టె ముట్టకుంటే అందట్ల భయం, ఆఖర్లా పాటకు ఇంటోళ్ళని తేడుచుకుంటా ఒక్కటవుడు. మనూర్ల మన పక్కింట్లా జరిగినట్టే అనిపిస్తది. గంత మంచిగుంది కాబట్టే కచ్చిరికాడ పెద్ద పెద్ద టీవీలు పెట్టుకొని పడసోల కాంచి పండు ముసలి దాకా చూసిండ్రు. ఇడివైన కుటుంబాలు ఈ సినిమా చూసి కలిసినాయంటే చూడురిగా. 3 అవార్డులు వచ్చినాయని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సారు, పాత మంత్రి రామన్న కాంచి పెద్ద పెద్దోళ్ళు చాలా మంది తారీఫ్ చేసిండ్రు. అంటే పబ్లిక్ మెచ్చే సినిమాలు తీయాలంటే తోపు యాక్టర్లు, తోపు డైరెక్టర్లు, పేద సెట్టింగ్లు, గ్రాఫిక్ జిమ్లు అవసరం లేదు. మన సుట్టే కథలుంటాయి, అవి తీస్తే సుత చూస్తారు, అవార్డులు వస్తాయని బలగం సినిమా సాటింపేసిందన్నట్టు.